ఆంధ్రప్రదేశ్లో ఒక సామెత బాగా వినపడుతుంది. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో ఏది ఓపెనింగ్ అయినా చాలు, ఈ క్రెడిట్ మొత్తం మాదే, నాకు తప్ప ఇంకెవరికి లేదు. ఏది వచ్చినా సరే, అక్కడ శవం కనిపించినా నాదే క్రెడిట్. ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ కంపెనీ వచ్చినా నాదే క్రెడిట్, ఏది ఓపెనింగ్ అయినా నాదే క్రెడిట్ అని తెగ ఆరాటపడిపోతున్నారు. అయితే వీళ్ళ గురించి ఒక సామెత బాగా ఫేమస్ అవుతుందన్న కదా, అదేంటంటే ఆశకి హద్దుండాలి, వైసీపీకి సిగ్గుండాలి. అంటే మీరు అనుకున్నది కాదు కానీ వైసీపీకి సిగ్గుండాలి. ఓకేనా? ఇది చాలా పర్ఫెక్ట్ యాప్ట్ ఎవరికంటే అది వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అనిపిస్తుంది. ఇంకా పేటీఎం బ్యాచ్ వీళ్ళకైతే మామూలుగా లేదు అసలు. ఇక ఆంధ్రప్రదేశ్లో రేపు పొద్దున్న ఏది ఓపెనింగ్ అవుతుంది, మొన్నటిదాకా ఏంటంటే ఓపెనింగ్ అయ్యిన దాన్ని మందే అనుకుంటారు, ఇప్పుడు ఏంటంటే ఓపెనింగ్ అవ్వబోతున్న దాన్ని కూడా మందే అంటారు. ఇంకా చెప్పాలంటే ఒక 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ కంపెనీ వచ్చినా సరే అది కూడా మాదే అని చెప్తారు. ఇంకో 10 ఏళ్ల క్రితం కూడా ఏదన్నా వచ్చిందంటే అది కూడా మాదే అని చెప్పుకునేటువంటి పరిస్థితికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దిగజారిపోయింది అనాలి. వాళ్ళని ఎవరికైనా చూపించండిరా, కనీసం వాళ్ళకి ఎవరికన్నా కనీసం లోక జ్ఞానాన్ని అయినా పరిచయం చేయండిరా. ఇంత టెక్నాలజీ వచ్చింది, కనీసం అప్డేట్ అవ్వండిరా అని చాలామంది సోషల్ మీడియాలో కమెంట్స్ చేసుకుంటున్నారంటే అంత కామెడీగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే, ఆయన ప్రెస్ మీట్ చూస్తేనే కామెడీ అంటే వాళ్ళకన్నా పెద్ద కామెడీ అయిపోయారు. సరే, ఇంతకీ విషయానికి వస్తా. ఏంటంటే రీసెంట్గా భోగాపురం చూసాం. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతంగా కట్టారు. చాలా చాలా అద్భుతం అనిపించింది. ఆ ఘట్టం చూస్తేనే ఉత్తరాంధ్రకి ఒక కొత్త కళను తీసుకొచ్చినటువంటి ఒక పండగ వాతావరణాన్ని కనిపించింది. వెంటనే ఇంక మొదలెట్టేశారు మాదే 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 అని. సోషల్ మీడియాలో అదే స్పిరిట్తో, అదే ఊపుతో జనాలందరూ కూడా, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి దాన్ని కూడా ముఖం మీద పెట్టి పటా వీడియోల రూపంలో రిప్లై ఇచ్చేశారు. భోగాపురం ఆపటానికి ఎన్ని కుట్రలు చేశారో అవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపించినాయి. అది పక్కకి వెళ్ళే లోపే ఇంకొకటి తీసుకొచ్చారు. 2027లో నెక్స్ట్ ఇయర్ ప్రారంభోత్సవం కాబోతున్న ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావించేటువంటి కొన్ని వందల సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ కళ అని చెప్పాలి. దాని మీద సినిమాలు చరిత్రలో నడిచాయంటే ఆ పోలవరం ప్రాజెక్టు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి పోలవరం క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసుకెళ్ళిపోదామని, దాని గురించి వాళ్ళ పడేటువంటి ఆతృత అంతా ఇంత కాదు. కాకపోతే మామూలుగా తెలుసుగా, వీళ్ళు వస్తారు, అడవడి చేస్తారు, ఎర్రి పుష్పాలు అయిపోయి వెళ్ళిపోవడం బాగా అలవాటైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పేటీఎం బ్యాచ్కి. ఆఖరికి అఫీషియల్ పేజీలో కూడా పెద్ద పెద్ద సాంగులు పెట్టి జగనన్న గారికి సంబంధించి అని చెప్పి రాసేస్తున్నారు క్రెడిట్ అంతా. దయాపురం వాళ్ళంట ఆయన కట్టించారట, ఆయన కట్టించిందంతా ఇప్పుడు బయటకు నీళ్ళు వదులుతున్నారట. అసలు అదే అంటుంది, ఆశకి హద్దు ఉండాలి, సిగ్గుండాలి మీకు అని చెప్పి. ఇప్పుడు చాట్ జీపీటీని నేను అడిగితే అదేం చెప్పిందో మీరు ఒకసారి ఆ స్క్రీన్ షాట్లు పక్కన పెడతారు చూడండి. టెక్నాలజీని వాడండిరా నాయన అంటే వాడిసేవరు. జనాలందరూ ఇంత అప్డేట్ అయ్యి చాట్ జీపీటీని, గూగుల్ని, ఏఐని, జెమినీని ఇలాంటి బోల్డెన్ టూల్స్ వస్తున్నాయి, దాన్ని అడిగినా మీకు సమాధానం చెప్తుంది కదరా. ఇలా అడ్డంగా దొరికిపోతామని తెలిసి కూడా, ఎర్రి పుష్పాలు అయిపోతామని తెలిసి కూడా ఎవరన్నా ఇలాంటి వీడియోస్, ఇలాంటి క్రెడిట్ చోరీ అని పెట్టుకుంటారంటే అది వైఎస్ఆర్సీపీ అనేమో అనిపిస్తుంది. చాలా క్లియర్గా 2004 నుంచి 2014 వరకు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే. డెఫినెట్గా అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి చెప్పాలంటే రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి టైం నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. అంటే స్వతంత్రానికి ముందు నుంచి జరుగుతూనే ఉంది. అప్పుడెప్పుడో గోదావరి మీద, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక గోదావరి మీద ఆ అడ్డుకట్ట వేసింది, దాన్ని ఆపి ప్రజలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేసింది సర్దార్ కాటన్. ఇప్పటికీ ఆయన బ్రిటిష్ వాడైనా కానీ గోదావరి జిల్లాల వల్ల ఆయన దేవుడిగా చూస్తారు. ఆ బ్యారేజ్ని అంతే ఆ గోదావరి జిల్లాలకి ఎంత ఉపయోగపడిందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆ తర్వాత చాలా ప్రాజెక్టులు కట్టాలనుకున్న ఏది అవ్వాల. ముఖ్యంగా విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టునే ప్రధానంగా పెట్టి విభజన చేసి దానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పిన తర్వాత కూడా ఎవరూ చేయలే. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతూనే ఆయన వచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత 2004లో ఒక 20% ఆయన హయాంలో జరిగింది. నేను చెప్పడం కాదు, నేను చెప్తే సొల్లు అవుద్ది, లేదంటే వైఎస్ఆర్ చెప్తే సొల్లు ఇంకా దానికి డబ్బా అవుతుంది అనుకోవచ్చు. జరిగింది చెప్తే దాన్ని డబ్బా అని చెప్పలేంగా. ఇది వాస్తవం. ఇది నేను చెప్పేది కాదు.
రికార్డులు చెప్తున్నాయి, గూగుల్ చెప్తుంది, జెమినై చెప్తుంది, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలతో సహా అది చెప్తుంది. ఏ ఛానల్స్లో, ఏ వార్తల్లో, ఏ శాటిలైట్ మీడియాస్లో, లేకపోతే పెద్ద పెద్ద పేపర్లో, మొత్తం జాతీయ స్థాయిలో ఉండేటువంటి పేపర్ మీడియాలు అన్నింటిలో కూడా వచ్చిందాన్ని ఆధారంగా చేసుకునే చాలా క్లియర్గా చెప్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికను బట్టే ఆధారం చేసుకుని చెప్తుంది, మామూలుగా చెప్పట్ల. ఏ ప్రభుత్వంలో ఎంత అయిందని చెప్తే 20% దాదాపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009 వరకు అయింది. ఆ తర్వాత చాలా క్లియర్గా ఎవరు రోసయ్య గారు కానీ, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, వీళ్ళ దగ్గర దాదాపు ఒక 5-6% అయిందని చెప్తున్నారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా 35% అయ్యింది. 5 ఏళ్లలో 35% అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఎవరైనా ఉన్నదాన్ని బాగు చేసి, లేదంటే కాపాడుకునేటువంటి ప్రయత్నం అన్నా చేస్తారు. డబ్బులు లేకపోతే, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే ఇంకొకటో వేరే వాళ్ళ మీద తోసేసి దాన్నైనా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ యూజువల్గా అమరావతిని ఎలాగైతే పునాదులు కట్టిన దాన్ని పునాదులతో సహా నాశనం చేశారో, అలాగే పోలవరాన్ని కూడా కట్టిన డయాఫ్రమ్ వాల్స్ని కూడా మొత్తం సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. ఇది నేను చెప్తుంది కాదయ్యా, ChatGPT, గూగుల్, జెమినై రికార్డ్స్ చెప్తున్నాయి. ఎంత పర్సంటేజ్ అయిందయ్యా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని చెప్పి ఇంకా ఓపెన్గా నేను అడిగితే ChatGPT ఏం చెప్పిందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిందేమో కానీ దాన్ని డ్యామేజ్ మాత్రం చాలా ఎక్కువ పర్సెంట్ జరిగింది. డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి దాన్ని ఎక్కువగా మొత్తం కొట్టుకుపోయేలాగా, గోదావరిలో కలిసిపోయేలాగా, నిర్మాణం జరిగిన దాన్ని కూడా డ్యామేజ్ అయ్యేలాగా ఆయన చేశారు. ఆయన దాంట్లో ఒక 5-6% మాత్రమే జరిగింది. అయినా కూడా 5-6% జరిగిందని కూడా చెప్తుంది. రీటెండరింగ్ పేరుతో రివర్స్ టెండరింగ్ లేశారు. ఆ కంపెనీలను మార్చి వేరే కంపెనీలు పెట్టారు. అసలు అది ఎంత రచ్చ చేయాలో, ఆంధ్రప్రదేశ్ని ఎన్ని రకాలుగా సర్వనాశనం చేయాలో అన్ని రకాలుగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని దశాబ్దాలుగా ఆ పోలవరం ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రతి రైతు ఎదురు చూస్తున్నారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు కూడా ఆ గోదావరి జలాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలా ప్లానింగ్స్ వేసుకున్నారు. కుడి కాలువ, ఎడమ కాలువతో చాలా ప్లానింగ్స్ వేసుకున్నారు. నాశనం చేయటమే మనం ఏదైనా సరే అది చేసి 6-7% ఆయన చేసుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చి క్రెడిట్ నాదే అంటాడు. ఇంకా ఏమనాలండి? 5 ఏళ్లలో 35% చంద్రబాబు నాయుడు గారు చేస్తే 2 ఏళ్లలో ఇప్పటికీ ఇంకొక 20% అయిపోతే 5 సంవత్సరాల్లో 5-6% చేయటమే కాకుండా డ్యామేజ్ చేసి వదిలిపాడేశాడు ఆయన. ఇంకేం చెప్పాలి? మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక సోమవారం అంటే సోమవారం పోలవరం, ప్రతి వారం పోలవరం అనేటువంటి ఒక కాన్సెప్ట్ అప్పట్లో పెట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టుకున్నారు. మళ్ళీ దానికి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు, ఆయన అయితే పని రాక్షసుడు అనే చెప్పాలి. ఎలా ఉంటాడంటే అయినాక ఒక పని పట్టుకున్నాడంటే ఆ పని అయ్యే వరకు ఆయన నిద్రపోడు. అసలు ఎన్ని రోజులైనా సరే ఆ పని అవ్వాల్సింది ఆయనకి. ఆ బుడమరికి సంబంధించినటువంటి దాని మీద చూసాంగా ఆయనకి నిద్రహారాలు మానేసి అక్కడే వర్షంలో ఆయన తిరుగుతున్నటువంటి దాన్ని చూసాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. రేపు 2027 ఆల్మోస్ట్ ఎండింగ్ కల్లా పూర్తయ్యి జాతికి అంకితం చేయబోతున్నటువంటి పోలవరం గురించి ఇప్పటి నుంచే మొదలెట్టేశారు. ఇంకా ఏమి డబ్బా రాయుళ్ళు రా నాయన, ఇంతకన్నా డబ్బా రాయుళ్ళని ఎవడో చూడలేదురా బాబోయ్. 6% చేసినటువంటి మీకే ఇంత బిల్డప్ దొబ్బుతుంటే ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి ఎలివేషన్స్ ఇస్తుంటే ఆయనకి వీళ్ళు దాదాపు 60-70% చేసినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి ఎలివేషన్స్ ఇవ్వాలి చెప్పండి? అంతే చెప్తున్నా. అదే కంటెంట్ తక్కువ, సొల్లు ఎక్కువ, ఎలివేషన్స్ ఎక్కువ అన్నట్టు ఉంటుంది. ఇక్కడ పని తక్కువ, అరుపులు ఎక్కువ అన్నట్టు వీళ్ళకి అడావుడు ఎక్కువ తప్ప పని మాత్రం చేత కాదు. ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి మళ్ళీ ఈ ఎలివేషన్స్ ఏంటో నాకు అర్థం కాదు. ఏంటి చెప్పండి? ఉన్న కంపెనీలని బయటికి తరిమేసే, ఉన్న ప్రాజెక్టులని ఆపేసే, అమరావతిని అటకెక్కించే, చక్కగా పునాదులు వేస్తే ఆ పునాదుల్ని సర్వనాశనం చేసే. ఏం చేస్తాం చెప్పండి? ఇలాంటి మళ్ళీ ఈ వ్యక్తి వచ్చి రేపొద్దున అమరావతి కూడా మా సెలవే అని చెప్తాడు. రేపొద్దున రాసి పెట్టుకోండి. ఇది మాత్రం డెఫినెట్గా చెప్తున్నా. పోలవరమే కాదు, ఇవన్నీ కాదు, రేపొద్దున అమరావతిని కూడా మావిగా అనలేదు, మేము ఇంకొకటి అనలేదు, వైజాగ్ అనలా, 3 రాజధానులు అనలా, మేము అమరావతి అన్నాం. అమరావతి కట్టడానికి కూడా మా పుణ్యమే, మేమే చేసాం దానికని చెప్పి రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు కుట్టి
ఆ అమరావతి కూడా మా క్రెడిట్ అని ఎలివేషన్స్ వేసుకోకపోతే రాసి పెట్టుకోండి.